కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సచివాలయంలో న్యాయచారు రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటుకు ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం కింద 10,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, ఆ మేరకు చెల్లించేందుకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారులకు సూచించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. ఇక మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సచివాలయంలో న్యాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ఇక అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు నెలకు గౌరవ వేతనం కింద 10,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, ఆ మేరకు చెల్లించేందుకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం అధికారులకు సూచించారు.